పూరా లోకల్. సార్ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ ప్రజల వాసులను భయపెట్టే విషయం ఏంది హైడ్రా. అంటే ఈ హైడ్రాలో భాగం ఏంటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, అంటే ఇష్టానుసారంగా చెరువుకు సంబంధించిన ప్లేస్లలో ఈ కట్టడం చేశారు వాళ్ళు. అంటే ఇది ప్రభుత్వం తీసుకుని చర్య కరెక్ట్ అంటారు? నమస్తే అండి. ప్రభుత్వం 100% కరెక్ట్ పనిచేస్తుంది. చెరువులు ఏంది అంటే మన వాటర్ టేబుల్ ఏదైతే మనకి వాటర్ క్రైసిస్ నడుస్తుందో దట్ ఈస్ బికాస్ ఆఫ్ డిప్లేటింగ్ వాటర్ టేబుల్. హైడ్రాలో చెరువులది ల్యాండ్స్ ఏదైతే అక్రమంగా కట్టారో అది 100% ఇప్పుడు కొత్తగా వచ్చిన కమిషనర్ హైడ్రా, అది హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఏ ప్రెషర్ మీ కింద ఆయన రీల్ అయితే లేరు, ఆయన చెప్పిన పని చేస్తున్నారు. హీ ఈస్ బికమింగ్ ద న్యూ డెమోలిషన్ మ్యాన్ ఆఫ్ హైదరాబాద్. యూపీలో ఒక డెమోలిషన్ మ్యాన్ ఉన్నాడు, ఇక్కడ హైదరాబాద్లో ఒక డెమోలిషన్ మ్యాన్ వచ్చాడు. వీఆర్ వెరీ హ్యాపీ. అయితే మరి ఇక్కడ హైదరాబాద్లో అంటే చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇట్లా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చాలామంది తెలియక ఇల్లులు కొనే పరిస్థితి అయితే కనపడుతుంది. మరి వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? తెలియక తీసుకున్నారంటే అది వాళ్ళ తప్పు. అది డిస్ప్యూటెడ్ ల్యాండ్, ఇల్లీగల్ ల్యాండ్ మీద తీసుకోవడం ఎంతైనా తప్పు. అది వాళ్ళ వెరిఫై చేసుకోవాలి. అది వాళ్ళ తప్పును పెట్టుకొని మళ్ళీ గవర్నమెంట్ మీద బ్లేమ్ చేయడం తప్పు కదండి. అది అంటే ఒకవేళ ఇప్పుడు వాళ్ళు తెలియక తీసుకున్నారు, అట్లాంటి వాళ్ళకి నష్టపరిహారం ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉంటాయి గవర్నమెంట్? ఇప్పుడు దొంగ సొమ్ము తీసుకొచ్చి నేను అది తాకట్టు పెడితే పోలీసు వాళ్ళు పట్టుకున్నారంటే నేను దొంగ సొమ్ము అమ్మినా అని అది ఎట్లా న్యాయం అవుతుంది? దానికి నాకు కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ద బయర్. మీరు తీసుకుంటున్నారు ఇల్లు అంటే 1,00,000 2 లక్షలు కాదు, 50-60 లక్షలు అయినా కానీ ₹1,00,00,000 పెట్టి తీసుకుంటారు ఎక్కడైనా కానీ. అంతా ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు లీగల్ మీరు వెరిఫికేషన్ చేసుకుంటారు కదండి. అంటే మీరు ఇప్పుడున్న బేగంపేట ఏరియాలో ఏమైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటే ఇప్పుడు జరుగుతున్న హైడ్రా కింద వచ్చే పరిస్థితి ఏమైనా ఉన్నాయి? హైడ్రా ఎఫెక్ట్కి మా కాలనీలో ఒక ఇల్లు కొట్టేశారు. అంటే ఒకటి G+6లో వెళ్తే అందులో కూడా అక్కడ కూడా యాక్షన్ తీసుకున్నారు. ఇంకా మా కాలనీ ఎంట్రన్స్లో కూడా ఇల్లీగల్ బిల్డింగ్ ఉన్నది, దాన్ని కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము చాలాసారి. అంటే ఇప్పుడు అంటే నవ్వు హైడ్రా కమిషనర్ గారిని కలిసి ఇచ్చాము మేము సార్కి, రంగనాథ్ గారికి ఇన్ పర్సన్లో ఇచ్చాము. సార్ అష్యూర్ చేశారు, జర లీగల్గా స్టడీ చేసి నాకు అవసరం లేదు అని, నాకు జస్ట్ ఇట్ విల్ బి మ్యాటర్ ఆఫ్ అవర్స్ అని చెప్పారు. ఈ ఫౌండ్ ఇల్లీగల్ డెఫినెట్లీ. అది పార్క్ ల్యాండ్, అది ఆ పార్క్ ల్యాండ్ ఉన్నది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఎట్లుందంటే వన్స్ ఏరియా ఈజ్ బీయింగ్ నోటిఫైడ్ ఫర్ పార్క్ ల్యాండ్ దట్ స్టేస్ గుడ్. దాని మీద ఏమైనా కన్స్ట్రక్షన్ చేయండి, ఎనీథింగ్ యూ డూ, దట్ ఈజ్ ఇల్లీగల్. అంటే ఇది ఒకవేళ జరిగితే ప్రజలు నష్టపోతుంటారా లేదంటే గవర్నమెంట్కి ఏమైనా ప్రాబ్లం ఉందంటారా? డెఫినెట్లీ గవర్నమెంట్కి ఇది లాసే. హైడ్రా వల్ల గవర్నమెంట్కి అయితే లాస్, ఎందుకంటే రెవెన్యూ వాళ్ళది పోతుంది. మళ్ళీ పర్సనల్గా ఏంటంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో అంతగానము అది పోతుంది. ఇంకోటి మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే హైడ్రా వల్ల కంటిన్యూ అవుతుందా లేదా ప్రెషర్తో అని చెప్పేసి. ఒకవేళ కంటిన్యూ అయ్యేది లేకపోతే ఇంతమంది కొత్తగా ఇన్స్పెక్టర్స్ని, ఏసీపీలని అందరినీ రిక్రూట్ చేస్తున్నారు. లాట్ ఆఫ్ కానిస్టేబుల్స్ని, నియర్లీ ఎంత 200 మంది స్టాఫ్ని రిక్రూట్ చేస్తున్నారు. అండ్ స్పెసిఫిక్గా ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ అని కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు, వేరెన్ దే విల్ బీ హ్యావింగ్ డైరెక్ట్ కంప్లైంట్స్ తీసుకోనికి. మళ్ళీ ఒకవేళ ప్రెషర్లో రీలీన్ అయ్యేసి క్లోజ్ చేయాలంటే మళ్ళీ ఇంతగా ఇది కాదు కదండి. చాలామంది నేను చూశాను అక్కడ పోయినప్పుడు ఇన్స్పెక్టర్స్ చాలామంది ఎన్ఓసీ తీసుకొని వస్తున్నారు, ఏంది సర్టిఫికేట్ కోసము, నో అబ్జెక్షన్ కోసం ఇది ఇచ్చేసి విల్లింగ్నెస్ సర్టిఫికేట్ దానికోసం ఇచ్చేసి జాయిన్ అవుతున్నారు. దే ఆర్ విల్లింగ్ టు జాయిన్ హైడ్రా. ఒకవేళ పొరపాటున ఇట్లా ఇది ఆగిపోయింది అంటే ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. చాలా ఉంటుందండి. ఇది ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకుంటున్నారు. అది లీగలా కాదండి, మన గ్రౌండ్ వాటర్ కాపాడుతున్నాడు ఫర్ ఫ్యూచర్ జనరేషన్. హైదరాబాద్ కూడా బెంగళూరు లెక్క కాకుండా ఇప్పటి నుంచి స్టెప్స్ తీసుకుంటున్నారు. దట్ ఈస్ విజనరీ. దానికి అందరు మనము హెల్ప్ చేయాల్సిందే. అయితే చాలామంది ఏమంటున్నారంటే రాజకీయ కక్షలతో ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేది వార్తలు అయితే మనకు వస్తూ ఉన్నాయి. కాదు ఇందులో వాస్తవం ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే పని చేస్తున్నప్పుడు ఇలాంటి కామన్ అంటారు కదా మాట. అవునండి, ఇది హైదరాబాదు మరి ఒక బెంగళూరు కాకుండా చేస్తున్నారు. దీంట్లో కొందరికి ఆబ్వియస్లీ కొందరికి నష్టం అవుతుంది, కొంచెం కానీ అటు హోల్ అంతా మొత్తం హైదరాబాద్ అంతా బాగుపడుతుంది కదండి. మళ్ళీ దీంట్లో క్వశ్చన్ ఎక్కడ వస్తుంది? అంటే ఇక్కడ మామూలు సాధారణ ప్రజలకు వాటర్ ప్రాబ్లం వచ్చిందంటే కొట్లాడుకునే పరిస్థితులు అయితే వస్తాయి కదా. ఇప్పుడు సమ్మర్లో ఇప్పుడు ఈయన చేసిన ఎఫెక్ట్కి నెక్స్ట్ సీజన్ వరకు మంచి వాటర్ రీజనరేట్ అవుతుంది, మన బోర్స్లో వాటర్ టేబుల్ రీసైకిల్ అవుతుంది, జర మీదికి వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో ఒక 5 సెంటీమీటర్ వాటర్ రాగా అంతా వరదలు లేక వస్తున్నది, క్యాచ్మెంట్ లేకుండా దాన్ని ప్రాపర్గా అడ్రస్ చేసిన లేకుండా వాటర్ పడదంతా హుసేన్ సాగర్కి వెళ్తుంది. హుసేన్ సాగర్కి అంతా ఫ్లడ్ వెళ్ళిపోతుంది బయటికి. అదే మన లేక్స్ టు లేక్స్ మంచిగా మనకి ఇంకుడు గుంతలుగా మంచిగా పనిచేస్తే అది ఉంటుంది. అంతానే ఎక్స్పర్ట్ కానీ దీంట్లో కానీ ఈ వాటర్ టేబుల్ ఇంక్రీజ్ చేయని చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్ అండి. ఇన్ ఫ్యూచర్ హైదరాబాద్ బెంగళూరు కాదు క్రైసిస్. ఒకప్పుడు అంటే కొన్ని సంవత్సరాల క్రితం అయితే హైదరాబాద్ చుట్టుపక్కల వ్యవసాయ పంటలు పండే అని చెప్పేసి అన్నారు. ప్రస్తుతం ఈ చెరువులన్నీ కబ్జాలు చేయడం వల్ల ఇట్లా వ్యవసాయ పంటలు అనేవి నష్టపోరు. ఈ వ్యవసాయ పంటలు పక్కన పెడితే ఇప్పుడు ప్రజలకు నీళ్ళు అందని పరిస్థితి ఉంది. ఈ హైడ్రా వల్ల మళ్ళీ హైదరాబాద్ మళ్ళా పూర్వవైభవం వస్తుంది అంటారా?
పూర్వభావ్యత రాదండి, ఎందుకంటే ఒకప్పుడు పచ్చని పొలాలు ఉండేది, అవి పోయేసి మొత్తం హైదరాబాద్ అంతా విస్తరించిపోయింది. కానీ వాటర్ టేబుల్ అయితే డెఫినెట్లీ ఇంప్రూవ్ కావాలి, అవుతుంది కూడా. అందరూ హైదరాబాద్ ప్రజలకైతే తప్పకుండా వాటర్ అయితే ఫెసిలిటీ తప్పక వాటర్ రావాలని కోరుకుంటున్నాము.